సో వెయిటింగ్ ఆన్ ద గాడ్, దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండుట. సో మనందరం కూడా ప్రార్థిస్తున్నాం కానీ జవాబు రావట్లేదు. బట్ స్టిల్ వీఆర్ హోపింగ్ గాడ్ ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాడేమో, ఎప్పుడైనా నా నార్మల్ రిపోర్ట్ వస్తాయేమో, ఎప్పుడైనా నా వీసా వస్తుందేమో, ఎప్పుడైనా నా జాబ్ వస్తుందేమో, ఎప్పుడైనా నా పిల్లలు సెట్ అవుతారేమో అని మనము ఏం చేస్తున్నాం? దేవుడి కొరకు కనిపెట్టుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం, దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఆ నిరీక్షణ సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ప్యూరిఫై చేస్తుంటా అంటాడు, మనల్ని బలపరుస్తుంటా అంటాడు, విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేస్తుంటా అంటాడు. సో మన మనిషి జీవితం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరు ఏమీ నేర్చుకోరండి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనిషి నేర్చుకోగలుగుతాడు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే మనిషి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. జ్ఞానం పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, సమస్యలను ఎలా ఎదిరించాలన్న ఆ శక్తి పెరుగుతుంది. ఎప్పుడైనా మనిషి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకోగలుగుతాడు. సో అప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని ప్రార్థనలకు డిలే ఎందుకు చేస్తాడంటే మనం ఆయన గురించి కనిపెట్టుకొని ఉండాలని. ఎందుకు అంటే ఆ సమయంలో మనల్ని ఇంకా విశ్వాసంలో ఎదిగేలాగా, శక్తిలో ఎదిగేలాగా, వాక్యంలో ఎదిగేలాగా, దేవుళ్ళు ఎదిగేలాగా ఆయన సహాయం చేయడానికే అవి కొన్ని కొన్ని ప్రార్థనలకు డిలే చేస్తాడు. సో ఆ డిలే అవుతున్న సమయంలో నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అబ్రహాము, దేవుడు పిలుచుకున్నాడు. సో అబ్రహామా నీకు పిల్లల్ని ఇస్తాను అని అంటాడు, కానీ డిలే అవుతుంది, డిలే అవుతుంది, డిలే అవుతుంది. అప్పుడు అబ్రహాం యొక్క భార్య వచ్చి, నువ్వు దేవుడు ఎప్పుడు ఇస్తాడేమో, ఇక నాకు పిల్లలు కంటానో కన్ననో, నా దాసి అయిన హగర్తో నువ్వు వెళ్ళు అని తప్పుడు సలహా ఇవ్వడం జరుగుతుంటుంది. సో అబ్రహాము ఏమన్నాడు? దేవుడు నీకు పిల్లలు ఇస్తాను అబ్రహాము అని అన్నాడు. సో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. వెయిట్ చేశాడు కొంతకాలము. వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ కాగానే ఏమయ్యాడు? తొలగిపోయాడు, తప్పిపోయాడు అండ్ రాంగ్ డిసిషన్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో అలా కాకుండా యూ షుడ్ వెయిట్ టు గాడ్, అంటే తొలగిపోవద్దు. ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు దేవుడి నుంచి తొలగిపోవద్దు, దేవుడి నుంచి తప్పిపోవద్దు. ఆయన మాటలకు విధేయత చూపించాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. చాలామందికి కొంచెం డిలే అవుతుందంటే దేవుడి మీద అవిశ్వాసం పెరుగుతుంటుంది, అల్ప విశ్వాసం పెరుగుతుంటుంది. అలా కాకుండా నీ డిలే అయిన సమయంలో కూడా నువ్వు దేవుడి మీద అలాగే నమ్మకం పెట్టుకో. నీ డిలే అవుతున్న సమయంలో కూడా దేవుని కొరకు కనిపెట్టుకుండు, ప్రార్థించుకో, దేవుడి కొరకు కనిపెట్టుకుంటుండు. దేవుడు ఏమైనా అద్భుతాలు ఈరోజైనా చేస్తాడా, రేపైనా చేస్తాడా, ఏమైనా సాక్ష్యం ఇస్తాడా, ఏమైనా అద్భుతం చేస్తాడా అని కనిపెట్టుకుంటూ ఉండాలి. కానీ దేవుడి నుంచి తొలగిపోకూడదు. చాలామంది కూడా ఈ దేవుడు తెలుసుకున్న తర్వాత అయ్యో దేవుడు డిలే చేస్తున్నాడేమో, అందుకే దేవుడు వింటున్నాడో లేదో అని కొంతమంది ఇతర దేవుళ్ళను ఫాలో కావడం చూస్తున్నాను నేను. ఇతరుల దేవుళ్ళను, ఇతరుల పద్ధతులను, ఆచారాలను ఫాలో కావడం, వెంబడించడం చూస్తున్నాం. కానీ దేవుడు చూస్తాడు, నేను ఆశీర్వదిస్తేనే నన్ను వెంబడిస్తాడా, ఇవ్వకపోయినా నన్ను వెంబడిస్తాడా? సో నేను 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 సమాధానం ఇస్తేనే నాతో ఉంటాడా, లేకపోతే వెయిటింగ్ పీరియడ్లో కూడా నాతో ఉంటాడా అనేది దేవుడు అబ్జర్వ్ చేశాడు. అబ్రహాముకి అలాగే జరిగింది ఒక పరీక్ష. ఆయన పిలుచుకోగానే ఆశీర్వదించలేదు, కొంత టైం తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఆయన తప్పిపోవడం జరిగింది, తొలగిపోవడం జరిగింది తన భార్య మాట వినడం వల్ల. అంటే నువ్వు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. చాలామంది చాలా రకాలుగా సలహాలు ఇస్తాడు. సో ఎందుకులే ఇది, ఎందుకులే అది, ఈ దేవుని వెంబడించడం అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా, దేవుడు ఇస్తాడో లేడో అని మనల్ని డిప్రెషన్లోకి వెళ్ళేలాగా, డిమోటివేషన్కి వెళ్ళేలాగా చేస్తారు. లేదు, నువ్వు దేన్నైతే నమ్ముకొని ఉన్నావో దాన్ని ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని ఉండు. దాంట్లో నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు, దాని నుంచే దేవుడు గొప్ప గ్లోరీని తీసుకొస్తాడు. సో వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని నువ్వు అవిశ్వాసంలో పడిపోవద్దు, అల్ప విశ్వాసంలో పడిపోవద్దు. సో దేవుడు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు, ఏదైనా శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు ఆయనే. సో మనము వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాట విని అల్ప విశ్వాసంలోకి పడిపోతాము. సో నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండు, ప్రార్థించుకో. ఆయన ఈరోజు ఏమైనా మిరాకిల్ చేస్తాడా, రేపేమైనా మిరాకిల్ చేస్తాడా అని కనిపెట్టుకుంటూ ఉండండి. సో చూద్దాము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. సో వెయిటింగ్ పీరియడ్లో మనం ఏమవుతామంటే తొలగిపోవడం జరుగుతుంది దేవుడి నుంచి. అయ్యో దేవుడు ఇంకా ఏం చేయట్లేదే, దేవుడు ఇంకా నాకు ఏం అద్భుతం చేయట్లేదే, ఏం సాక్ష్యం ఇవ్వట్లేదని తప్పిపోవడం జరుగుతుంది. అప్పుడు నా ఉపదేశము చేయము. సో నువ్వు ఆ టైంలో దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించాలి, దేవుడి మాటలు ఎక్కువగా వినాలి. నీ విశ్వాసంలో ఎదగడానికి నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను దినమెల్లా. సో మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. ఏ టైంకి ఏం అద్భుతం చేస్తాడో మనకు తెలియదు, ఏ టైంకి ఏ ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడో తెలియదు, ఏ టైంకి ద్వారాలను ఓపెన్
ఓపెన్ చేస్తాడో తెలియదు, ఏ టైంకి ద్వారాలను మూసివేస్తాడో తెలియదు, ఏ టైంకి మనల్ని స్వస్థత పెడతాడో తెలియదు, ఏ టైంకి మనల్ని గొప్ప ఐశ్వర్యవంతుల్ని చేస్తాడో తెలియదు. ఆదరణకర్త ఆయనే. ఏ టైంకి ఏం అద్భుతం చేస్తాడో తెలియదు. దినమెల్లా కనిపెట్టుకొని ఉండు, దినమెల్లా. ఇప్పుడు మన జీవితం ఇలా ఉంది, నెక్స్ట్ మినిట్కే మార్చొచ్చు మన దేవుడు. నెక్స్ట్ 1 అవర్కు మన లైఫ్ స్టైల్ మార్పించవచ్చు దేవుడు. ఏదో ఒక అద్భుతం చేయొచ్చు, ఏదో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయవచ్చు. సో దినమెల్లా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. నా ప్రార్థనకి ఈరోజు సమాధానం వస్తుంది, ఎలాగైనా ఈ గంటకు సమాధానం వస్తుంది, నేను ప్రార్థిస్తుండగానే సమాధానం వస్తుందని నువ్వు దినమెల్లా దేవుడి కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. అంతేకాని ఆ దేవుడి నుంచి తొలగిపోవద్దు, దేవుడి నుంచి తప్పిపోవద్దు, ఆ విశ్వాసంలో పడిపోవద్దు, అపనమ్మకంలో పడిపోవద్దు. సో స్టిక్ విత్ గాడ్ ఓన్లీ, దేవుడినే కనిపెట్టుకుంటూ ఉండు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎన్నో రకాలుగా మన విశ్వాస పోరాటంలో మన చుట్టూ ఎన్నో రకాలుగా పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ ఎన్ని పోరాటాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, దేవుడు ఒక్కడే వాటన్నిటి నుంచి విడుదల కలిగించే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. కాబట్టి ఆ దేవుడిని నువ్వు గట్టిగా నమ్మకం పెట్టుకో, దేవుడి మీద గట్టిగా ఆధారం పడు. దేవుడి మీద గొప్పగా ఏంటిదంటే నీ విశ్వాసం చూసి దేవుడే సర్ప్రైజ్ అయిపోవాలి, దేవుడే అట్రాక్ట్ అయిపోవాలి. నీ విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోవాలి. ఆయన ఆశ్చర్యకరుడు కదా. నీ విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోయే విధంగా నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉండు, దేవుణ్ణి మాత్రమే పట్టుకొని ఉండు. సో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. అయ్యా ఇన్ని సంవత్సరాల్లో నేను వేచి ఉన్నానయ్యా, ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగానైనా నాకు అద్భుతం జరుగుతుందని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నన్ను విడుదల కలిగించు ప్రభువా, నేను ఆశతో ఉన్నానయ్యా, నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా. అయ్యా నా భర్త సమస్య, నా భార్య సమస్య, నా ఆర్థిక సమస్య, నా కుటుంబ సమస్య, నా జాబ్ సమస్య, నా వీసా సమస్య, నా అనారోగ్య సమస్య, నా మానసిక సమస్య, వీటన్నిటి నుంచి నన్ను విడుదల కలిగించయ్యా. నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా, ఆశ కలిగి ఉన్నానయ్యా, దప్పిక తీర్చు తండ్రి. సో ఇలా దాహంతో నువ్వు అడిగినప్పుడు, దేవుడి కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు, దినమెల్లా నువ్వు కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో నిన్న జరగలేదు నీ జీవితంలో, ఈ రోజన్నా దేవుడు నీకు నూతన జీవితం ఇచ్చాడు కదా, ఈ రోజన్నా దేవుడు నీకేమైనా ఏంటిది మిరాకిల్ చేస్తాడని కనిపెట్టుకో. నీ మిరాకిల్ చేస్తాడని నువ్వు ఆశించు దేవుడి దగ్గర నుంచి. నీ ఆశ తగ్గట్టుగా ఆయన పని చేస్తాడు, నీ విశ్వాసం తగ్గట్టుగా ఆయన పని చేస్తాడు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. సో నీకు ప్రార్థనలకు డిలే అవుతుందా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. పూర్వకాల సంగతులన్నిటినీ జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రార్థన రూపకంగా సమాధానం చెప్పు, దేవుడికి సాక్ష్యం చెప్పు, దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వు. సో అవి మర్చిపోకు గతంలో జరిగిన అద్భుతాల గురించి. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సో ధైర్యం తెచ్చుకొని నీ హృదయం ఎలా ఉంచమంటున్నాను, నిబ్బరంగా స్టేబుల్గా ఉంచు, అంటే కాన్ఫిడెంట్గా ఉండు, ధైర్యంగా ఉండు. సో దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండుము. సో చాలామందికి ఏమవుతుందంటే భయము, డిలే అవుతున్న కొద్దీ, ప్రార్థనలో డిలే అవుతున్న కొద్దీ భయం పెరుగుతుంది. అయ్యో నెక్స్ట్ నా నార్మల్ రిపోర్ట్ వస్తుందో రాదో, నా ఆశీర్వాదం వస్తుందో రాదో, సో అలా భయపడుతుంటా అంటాం. సో దేవుడు ఏమంటున్నాడు, నీ హృదయంను నిబ్బరంగా ధైర్యము తెచ్చుకో, నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. సో కనిపెట్టుకొని ఉండు దేవుడి గురించి. ఈరోజైనా నన్ను స్వస్థత పడతాను, ఈరోజైనా నా ఆశీర్వాదం వస్తుంది, ఈరోజైనా నా పిల్లలు బాగుపడతారు, ఈరోజైనా నా యొక్క బ్రతుకు బాగుంటుంది. సో కనిపెట్టుకొని ఉండు. దేవుడు ఏ టైంకి ఎవరిని దర్శిస్తాడో తెలియదు, ఏ టైంకి ఏ ద్వారం ఓపెన్ చేస్తాడో తెలియదు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పని చేయడు. ఒక్కొక్కసారి మనం అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా ఆయన పని చేసి పెడతాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము కొన్ని అద్భుతాలు, కానీ ఆయన చేసి పెడతాడు మనకు అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా. సో వెయిట్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ ఫ్రమ్ గాడ్, వెయిట్ ఫర్ గాడ్. ఓకే, సో ప్రార్థించండి, ప్రయత్నించండి, దేవుడి కోసం కనిపెట్టుకుంటూ ఉండండి. విశ్వాసం నుంచి తొలగిపోకండి, దేవుడి యొక్క వాక్యం నుంచి తొలగిపోకండి, కనిపెట్టుకుంటూ ఉండండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని దేవుడు మన కోసం ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. సో యోషయ 40వ అధ్యాయం 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారా, మనం వెయిటింగ్ పీరియడ్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, మనల్ని ప్యూరిఫై చేస్తా అంటాడు, ఇంకా పవిత్రపరుస్తుంటా అంటాడు, ఇంకా పరిశుద్ధపరుస్తుంటా అంటాడు, ఇంకా నీతిమంతుడుగా మారుస్తాడు, ఇంకా వాక్యం ఎక్కువగా తెలుసుకునేలాగా, వాక్యానుసారంగా నడిచేలాగా ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు ఆ వెయిటింగ్ పీరియడ్లో. సో ఆ వెయిటింగ్ పీరియడ్ మనకు వేస్ట్ అనుకుంటాం, కానీ దేవుడికి అది వేస్ట్ కాదండి. ఎందుకంటే
ఎందుకంటే ఆ పీరియడ్లోనే మనల్ని ఏం చేస్తుంటా అంటాడు, కొత్తగా నూతన బలం ఇస్తుంటా అంటాడు. నూతన విశ్వాసం, నూతన ఆత్మ, నూతన బలము, నూతన జ్ఞానము, నూతన తెలివి, నూతన మారుమనసు, ఇవన్నీ కూడా ఆ వెయిటింగ్ పీరియడ్లో ఇచ్చేదే, వెయిటింగ్ పీరియడ్లో వచ్చేటిదే. ఇంకా వాక్యం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా? దేవుని ఎప్పుడు ఎక్కువ ఎక్కువ తెలుసుకుంటావు తెలుసా? ఆ వెయిటింగ్ పీరియడ్లోనే, ఆ వెయిటింగ్ పీరియడ్లోనే. ఎందుకంటే దేవుడు రేపైనా అద్భుతం చేస్తాడేమో. సో మనందరం ఒక హోప్తో బతుకుతున్నాము. నెక్స్ట్ రేపైనా మన జీవితం బాగుంటుందేమో, రేపైనా నేను స్వస్థత పడతానేమో. సో ఆ హోప్ లేకుండా మనము ఇన్ని సంవత్సరాలు బ్రతకలేమండి. సో మనిషికి దేవుడు ఆ హోప్ని క్రియేట్ చేస్తాడు. ఆయన గురించి కనిపెట్టుకోవడానికి కూడా ఆయన్నే ఆ విశ్వాసాన్ని నిలబెట్టేలాగా ఆయన్నే సహాయం చేస్తాడు. సో యెహోవా కొరకు ఎదురు చూచువారట ఎలాంట నూతన బలము పొందుతారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సో ఆ సమయంలో దేవుడు నీకు డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ ఇస్తాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఇంకా ప్యూరిఫై చేస్తాడు, ఇంకా వాక్యానుసారంగా నడిపిస్తాడు. దేవుని ఇంకెక్కువగా తెలుసుకునేలాగా సహాయం చేస్తాడు, దేవుళ్ళు ఇంకెక్కువగా నడిచేలాగా సహాయం చేస్తాడు ఆ వెయిటింగ్ పీరియడ్లో. అందుకే ఆ వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకుంటావు ఆ వెయిటింగ్ పీరియడ్లో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఆశీర్వాదం గురించి ప్రార్థిస్తున్నావు, వెయిట్ చేస్తున్నావు, నువ్వు ఇంకా హోప్తో ఉన్నావు. ఆ హోప్లో ఇంకెక్కువగా ప్రార్థిస్తావు, ఆ హోప్లో ఇంకెక్కువగా వాక్యాన్ని వింటావు, ఆ హోప్లో ఎక్కడ సర్వీస్ పెడితే అక్కడ సర్వీస్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటా అంటావు. సో సొమ్మసిల్లక నడిచిపోదురు. సో గాడ్ విల్ గివ్ అస్ ద డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ డ్యూరింగ్ దట్ వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ వెయిటింగ్లో కూడా ఒక ఆశీర్వాదం ఉందండి, ఆ వెయిటింగ్లో కూడా ఒక ప్యూరిఫికేషన్ ఉంది, ఆ వెయిటింగ్లో కూడా ఒక ఘనత ఉంది, ఒక టెస్టిమోనీ ఉంది. అందుకే దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండు, తప్పిపోవద్దు, తొలగిపోవద్దు, కుడి పక్కకు కానీ ఎడమ పక్కకు కానీ తప్పిపోకుండా ఆయన మార్గంలోనే స్ట్రైట్ రూట్లో నడిచిపోవాలి. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు వెయిటింగ్ పీరియడ్ ఎందుకు పెడతాడంటే ఇందుకే, మనల్ని ప్యూరిఫై చేయడానికి, ఇంకా మన నాలెడ్జ్ని పెంచడానికి, మన విజ్డమ్ని పెంచడానికి, మనముగా స్ట్రెంగ్త్గా రావడానికి, స్టెమినా రావడానికి, నూతన బలము పొందుకోవడానికి, నూతన జ్ఞానము పొందుకోవడానికి దేవుడు కావాలనే కొన్ని సందర్భాల్లో డిలే చేస్తాడు. ఆ డిలే అది మనకు అనిపిస్తుంది, కానీ దేవుడికి మాత్రం ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాడు. సో గాడ్ విల్ డూ ద ప్రాసెస్. ఏదైనా ఆయన ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాడు. ఆ ప్రాసెస్లో మనం ఉండాలి ఎప్పుడైనా కూడా. సో ఎన్నో నేర్పిస్తాయండి. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అయిన పీపుల్ అందరూ కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళే, ఒకప్పుడు ఘోరమైన దెబ్బలు తిన్నవారు, ఘోరమైన ఫెయిల్ అయిన వాళ్ళే సక్సెస్ అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, ఆ స్టెబిలిటీ వస్తుంది, డబ్బు సంపాదించిన గర్వము రాదు. సో అందుకే దేవుడు కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, కొన్ని వెయిటింగ్ పీరియడ్ గుండా తీసుకెళ్తాడు. కనిపెట్టుకుంటూ ఉండాలి. అబ్రహాంను కూడా గొప్పగా ఆశీర్వదించాలని అబ్రహాంకి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ మధ్యలో ఏమయ్యాడు, ఒక డీవియేట్ అయిపోతాడు, తప్పిపోతాడు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మళ్ళీ దారిలోకి వస్తాడు, మళ్ళీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కానీ మనం దేవుడి కోసం వేచి ఉన్నప్పుడల్లా నువ్వు ఎలా అవుతుంటావట అంటే నూతన బలంగా మారుతావట, నూతన శక్తిలాగా మారుతావట, నూతన ఆత్మతో నింపుకుంటావట, నూతన హృదయముతో నింపుకుంటావట. సో వెయిటింగ్లో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈరోజు ఎవరైతే నా ఆశీర్వాదాలు డిలే అవుతున్నాయో, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ఆల్. ఎందుకంటే మీరందరూ దేవుడి ప్రణాళికలో ఉన్నారు, మీరందరూ దేవుడి ప్యూరిఫికేషన్లో ఉన్నారు, మీరందరూ కూడా దేవుడి ప్రాసెస్లో ఉన్నారు, దేవుడి యొక్క ప్రణాళిక ఎగ్జిక్యూషన్లో ఉన్నారు. ఆయన ఒక ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఆ ప్యూరిఫికేషన్ని నమ్మండి ఎప్పుడైనా కూడా. సో అందుకే వెయిటింగ్ టు గాడ్, దేవుడి కోసం కనిపెట్టుకుండాలి, ఆయన సమాధానం కోసం, ఆయన సాక్ష్యం కోసము, ఆయన అద్భుతం కోసము. అందుకే బైబిల్లో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు అందరూ కూడా ధన్యులు అని అంటాడు వాక్యములో. సో విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిల్చున్నది. చూసారా, ఆయన వాత్సల్యము ఎడతెగక, దెర్ ఇస్ నో పులి స్టాప్, దెర్ ఇస్ నో కామా. సో ఎడతెగక ఆయన వాత్సల్యము నిల్చున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. సో నీకు ఇంకా నార్మల్ రిపోర్ట్ వస్తలేమో, ఇక దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటున్నావేమో, ఇంకా నేను స్వస్థత పడట్లేదు, ఇంకా దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, సమాధానం రావట్లేదు, ఇంకా నేను అయిపోతానేమో అనుకుంటున్నామేమో. సో యెహోవా కృప గలవాడు, ఆయన కృపను బట్టి మనల్ని నిలబెడతాడు.
నిలబెడతాడు. ఆయన కనికరాన్ని బట్టి మనల్ని నిలబెడతాడు. ఆయన వాత్సల్యము ఎడతెగక నిల్చున్నది. ఆ వాత్సల్యాన్ని బట్టి మనల్ని నిలబెడతాడు. తప్పిపోకుండా, తొలగిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా ఆయన మనందరినీ కూడా ఒంటి చేతితో నిలబెడతాడు మనందరినీ కూడా. గనుక మనము నిర్మూలము కాకున్న వారము, మనం ఎక్కడ కూడా నశించిపోకుండా మనల్ని కాపాడుకుంటాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. అనుదినము మనల్ని ఏం చేస్తున్నాడు? రిన్యూ చేస్తున్నాడు. నూతనంగా ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు. వాత్సల్యము పుట్టుచున్నది. ఎంతైనా దేవుడు ఎవరు నమ్మదగిన వాడు. సో మనందరం దేవుడి ప్రణాళికలో ఉన్నాం. మనందరము దేవుడి చిత్తంలో ఉన్నాము. మనందరము దేవుడి యొక్క నడిపింపులో ఉన్నాము. కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే నువ్వు వినట్లేదు అనుకోకు. నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు అనుకో. నిన్ను ఇంకా విశ్వాసంలో లేపుతున్నాడు అనుకో. ఇంకా నిన్ను ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు అనుకో. ఇంకా దేవుడి గురించి ఇంకా నీకు తెలుసుకోవడానికి డోసు పెంచుతున్నాడు అనుకో. కానీ దేవుడు మార్చిపోవట్లేదని అనుకోవద్దు. ఇంకా నువ్వు మందిరానికి పరిగెత్తేలాగా ఆ వెయిటింగ్ పీరియడ్లో, ఇంకా ఎక్కువసేపు బైబిల్ చదువుకునేలాగా ఆ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడికి మనం నాడి తెలుసు, మన నరము తెలుసు, మన ఆలోచన తెలుసు, మన బుద్ధి తెలుసు, మన నడక తెలుసు, మన నడవడిక తెలుసు. మనకు ఏ విధంగా శోధన తీసుకొస్తే, ఏ విధంగా పరీక్ష తీసుకొస్తే, ఏ విధంగా నిరీక్షణ తీసుకొస్తే మనం ఎలా సెట్ అవుతామో ఆయనకు తెలుసు. సో కాబట్టి ట్రస్ట్ ఇన్ గాడ్ ఆల్ ద టైమ్. ఆయన నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు. సో విలాప వాక్యంలో 3:24 యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఈజ్ అవర్ లైఫ్. ఐ కెన్ సే ఈజ్ అవర్ లైఫ్. సో ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. సో నమ్మిక పెట్టుకో. అబ్రహాము నమ్ముతున్నాడు, నా పిల్లల్ని ఇస్తాడని నమ్ముతున్నాడు. సారాయి వచ్చి ఇస్తాడో ఏడో, నా దాసితో వెళ్ళి పిల్లల్ని కను అని డైవర్ట్ చేసేసింది. కానీ తర్వాత దేవుడు ఇచ్చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. సో ఆయనందు నేను నమ్మిక ఉంచున్నాను. ఈ వెయిటింగ్ పీరియడ్లో కూడా నువ్వు నమ్మకం పెట్టుకో దేవుడి మీద. విశ్వాసంలో కింద పడిపోకు. సో నువ్వు దేని గురించి అడుగుతున్నావో మై డియర్ సిస్టర్, నువ్వు దేని గురించి ఆరాటపడుతున్నావో, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, నువ్వు దేని గురించి, ఏ సమస్య గురించి నువ్వు ప్రార్థిస్తున్నావో, ఇట్స్ ఫర్ యువర్ ఓన్లీ. సో యెహోవా నీ భాగము. ఆయన ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈజ్ యువర్ లైఫ్. ఓకే, ఆయన యందు నమ్మిక ఉంచుకోను. సో ఆయన యందు నమ్మిక పెట్టుకో. ఆయన వెయిటింగ్ పీరియడ్లో కూడా నువ్వు దేవుని నమ్మకం పెట్టుకో. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. సో ఆయనను మనందరం ఆశ్రయిస్తున్నాము, కన్సర్న్ అవుతున్నాము, ఆయనను విచారిస్తున్నాము, ఆయన దగ్గరికి వెళ్తున్నాము. ఆయన ఎవరు? దయాళుడు. తను వెతుకువారు ఏడల ఆయన దయ చూపువాడు. మనందరం ఆయనను వెతుకుతున్నాం, మనందరం ఆయనను వెంటాడుతున్నాం. చెప్పాలంటే ఆయనను కంప్లీట్గా మనము సరెండర్ అయ్యాం మనం ఆయనకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలలో మనకు ఆశీర్వాదాలు వచ్చినా రాకపోయినా ఈ దేవుణ్ణే వెంబడిస్తున్నాము. సో ఆయన దయాళుడు, ఆయన దయ చూపువాడు. కాబట్టి ఆయన ఆశ్రయించిన వాళ్ళను ఎప్పుడు కూడా వెనుకకు తప్పివేడు. డిలే అవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మర్చిపోయాడని కాదు. డిలే అవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను మర్చిపోయి నిన్ను పట్టించుకోవట్లేదని కాదు. ఆయన ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు. మనందరం ఆయనను ఆశ్రయిస్తున్నాము కాబట్టి ఆయన దయాదాక్షిణ పూర్ణుడు కనుక ఆయన వెతుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. సో నీ వెయిటింగ్ పీరియడ్లో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ కావాలి. నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, దేవుడి పైన ఉన్న నమ్మకం కానీ ఇంక్రీజ్ కావాలి. నరులు ఆశ కలిగి ఇది ఉండాలి. ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా ఆశ ఉండాలి. ఏంటి అంటే నువ్వు ఆశ కోల్పోవద్దు, దాహము కోల్పోవద్దు, అండ్ దప్పిక మాత్రం ఉంచుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి రావాలంటే ఆశతో రావాలి, దాహంతో రావాలి, ఆకలితో రావాలని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో నరులు ఆశ కలిగి, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. అందుకే నీ ఆశను ఎప్పుడు వదులుకోవద్దు. ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా ఇంకా దాహం కలిగి ఉండు. ఇంకా దేవుడు ఈ రోజైనా నా జీవితంలో మిరాకిల్ చేస్తాడేమో, ఈ రోజైనా అద్భుతం చేస్తాడేమో, ఈ రోజైనా నేను ఆశీర్వదించబడతానేమో, ఈ రోజైనా నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడేమో, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడేమో అని ఆశ పెట్టుకొని ఉండు. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. సో మన దేవుడు తొందరపడే దేవుడు కాదు, తొందర పెట్టే దేవుడు కాదు. సో మన దేవుడు దీర్ఘశాంతంలో PhD చేసిన దేవుడు, దీర్ఘశాంతం ఆయనే. సో మనకు లేట్ అనిపిస్తుంది, మనకు ఏమైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పనులు అయిపోవాలి. నోటి నుంచి ప్రేయర్ రాగానే మనకు అయిపోవాలి పనులు.
కానీ దేవుడు ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకెళ్తాడు, ఒక ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు, ఒక 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 ఏంటిది ఒక డిసిప్లిన్గా మనల్ని నడిపిస్తాడు. ఆయనే నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను 430 సంవత్సరాల నుంచి విడుదల కలిగించాడు కదా. 40 సంవత్సరాలు ఆయన ఎందుకు అరణ్యంలో గుండా ఎడారి మార్గంలో గుండా ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళడానికి ఎందుకంత టైం తీసుకున్నాడు? సో అందులో ఎవరు ఉంటారో, ఎవరు తప్పిపోతారో, ఎవరు విశ్వాసాలు ఉంటారో, చివరి వరకు ఎవరు మిగులుతారో, ఇవన్నీ కూడా ఆయన పరీక్షించాడు. సో 40 సంవత్సరాలు 430 సంవత్సరాలు వాళ్ళకు ఓపిక ఉంది ఏంటిది ఆ బంధకాల్లో ఉండడానికి. కానీ బయటికి వచ్చిన తర్వాత ఓపిక లేకపోయింది, దేవుడితో నడవడం వాళ్ళకు చేత కాకపోయింది ఆ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళడానికి. దేవుడు తలుచుకుంటే ఒకటే రోజులో ఒకటే సంవత్సరంలోనే ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళొచ్చు కదా. మరి 40 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు? గాడ్ టెస్ట్ చేశాడు వాళ్ళందరినీ. ఎంతవరకు మిగులుతారు వీళ్ళు, ఎంతవరకు భరిస్తారు, ఎంతవరకు ఓపిక పడతారు. సో ఎవరైతే ఓపికతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రామిస్ ల్యాండ్ చూసి గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సో నరులో ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. సో ఆశను కోల్పోకు, ఆ థర్స్టీని, ఆ దాహాన్ని, ఆ ఆకలిని, ఆ ఆశను కోల్పోకు. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఇదే జరుగుతుంది, అందరికి కూడా ఇదే జరుగుతుంది. అయ్యో నా దేవుడు ఇక నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదేమో, ఇక నా ప్రార్థనను పట్టించుకోడేమో అని మనం ఆశను కోల్పోతాము, ఆ దాహాన్ని ఆకలిని కోల్పోతాము. సో ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. మనకు 10 రోజులు, ఆయనకు 10 మిల్లీ సెకండ్స్ కూడా కాదు. మనకు 10 సంవత్సరాలు అనుకుంటున్నాం, 15 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ ఆయనకు 10 మిల్లీ సెకండ్స్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే మన లెక్కలు వేరు, ఆయన లెక్కలు వేరు. సో నువ్వు ఆశతో ఉన్నావా, ఆయన తృప్తిపరుస్తాడు. దాహంతో ఉన్నావా, దాహాన్ని తీరుస్తాడు. ఆకలితో ఉన్నావా, ఆయన కడుపు నింపుతాడు. సో అంటే నీ యొక్క ఆశ, నీ యొక్క విశ్వాసం బట్టి దేవుడు పనిచేసి పెడతాడు. ఆయన కొరకు కనిపెట్టుట మంచిది. కనిపెట్టుకుంటూ ఉండండి. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యాల్సిందే. ఆయన్నే చేస్తాడు, ఆయన్నే చేయగలిగాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా చాలా సందర్భాల్లో, మనల్ని ఆశీర్వదించేది, మనల్ని ఆశ్చర్యపరిచేది, మన జీవితాల్లో కార్యాలు చేసేది, మనల్ని హెచ్చించేది, మనల్ని స్వస్థతపరిచేది, మనల్ని బలపరిచేది, మన ఘనపరిచేది, మనల్ని ఆదుకునేది, మనకు సహాయం చేసేది ఆయనే మాత్రమే. నిన్ను ధనవంతులుగా, మనల్ని ధనవంతులుగా చేసేది ఆయనే మాత్రమే. సో ఆయన కొరకు కనిపెట్టుకుంటుండు, ఆశ కలిగి ఉండు. నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థన కలిగిస్తున్నావు ఆశ కలిగి ఉండు. డాక్టర్ అన్నాడు ఇక నీకు నార్మల్ రిపోర్ట్ రాదమ్మా, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావన్నాడు డాక్టర్. కానీ నువ్వు ఆశతో ఉండు, ఆయనతోటి కనిపెట్టుకుంటుండు. దేవుడు ఆ నార్మల్ రిపోర్ట్, ఆ బీపీ, షుగరు, డయాబెటిక్, ఆ క్యాన్సర్, ఆ రోగం, ఆ జబ్బు ఏదో క్షణంలో తీసి పడేస్తాడు. సో చుట్టుపక్కల అందరూ ఏదో మాట్లాడుతున్నారు, మార్కెట్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, కానీ ఆశ పెట్టుకొని ఉండు. దేవుడు నీ కోసము మార్కెట్ని నూతన మార్కెట్గా సృష్టించగలుగుతాడు. మన విశ్వాసాన్ని బట్టి, మన ఆశను బట్టి దేవుడు ఎప్పుడు కూడా పని చేయడంలో సంసిద్ధుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. మన బీపీ ఆయన కంట్రోల్లో ఉంది, మన షుగర్ ఆయన కంట్రోల్లో ఉంది, మన హెల్త్ కండిషన్స్ అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. గాడ్ కెన్ డూ మిరాకిల్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. సో లాజరస్ చనిపోయిన 4 రోజుల తర్వాత కూడా మిరాకిల్ చేశాడు. అలా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది బైబిల్లో లేపబడ్డారు. పుట్టుకతోటి ఇక నయం కాని గుడ్డివాడు కూడా దేవుడు స్వస్థతపరిచాడు. సో ఫేత్, ఇంక్రీజ్ యువర్ ఫేత్. ఆశతో ఉండు దేవుడి పట్ల. దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరుతాడు నా పట్ల. ఆ విశ్వాసంతో ఉండు, ఆ ఆశ కలిగి ఉండు, ఓపికతో కనిపెట్టుకొని ఉండు దేవుడిని. అప్పుడు దేవుడి యొక్క మిరాకిల్స్ నువ్వు చూడగలుగుతావు. వదిలేదు, ఆ కట్టెను వదిలిపెట్టద్దు, ఆ విశ్వాసము, ఆశ అనే ఆ స్టిక్ని నువ్వు వదిలిపెట్టద్దు ఎప్పుడు కూడా. యోషేయ 30:18 కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. సో ఈ ఆలస్యము చేయాలని అంటే దయ చూపాలని, ఇంకా కనికరం చూపించాలని, ఇంకా మిమ్మల్ని మనందరినీ కూడా ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలని, ఇంకా ఆత్మలో పరిపక్వత రావాలని, ఇంకా నాలెడ్జ్లో పెరగాలని, విజ్డమ్లో పెరగాలని, దేవుల్లో పెరగాలని, ఇంకా మనకు మెచ్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్ కావాలని, ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకునే అర్హత మనకు రావాలని. ఇప్పుడు సడన్గా మీకు ఒకరికి ₹1 కోటి నెట్ బ్యాగ్ ఇచ్చిండు అనుకోండి దేవుడు, మనం ఏం చేయాలో తెలియదు. అదే కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతుంది. సో అలా ఆశీర్వాదం ఇచ్చే ముందు కూడా మనల్ని ఏం చేస్తారంటే విజ్డమ్ పెంచుతాడు, ఆశీర్వాదాన్ని మిస్యూజ్ చేసుకోకుండా. మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చూసారా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని అందరూ కూడా ధన్యులే.
సో ఆ కనిపెట్టుకోవడం మాత్రం నువ్వు మానద్దు. సో ఆయన దయ చూపవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడట. మనల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడట, మన దగ్గరనే ఉన్నాడట, మన కోసమే ఉన్నాడట. ఈ స్టాండ్ బిహైండ్ యూ, ఈ విల్ అబ్జర్వ్ యూ అబౌట్ యువర్ ఫెయిత్. నీ ఫెయిత్ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? అబ్జర్వ్ చేస్తున్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. నీ వెయిటింగ్ పీరియడ్ కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. అబ్రహాం 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా దేవుడు, నేను చెప్పాను కదా, నీ నీతికి దేవుడు రివార్డ్ ఇస్తాడు, మన పరిశుద్ధతకు దేవుడు రివార్డ్ ఇస్తాడు. అలాగే దేవుడి కోసం కనిపెట్టుకుంటున్నావు కదా, దానికి కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. నువ్వు నా కోసం ఇన్ని రోజులు కనిపెట్టుకున్నావు, ఇతరుల దేవతలను అనుసరించకుండా నన్నే అనుసరించావు, ఇంకా ఎక్కువసేపు నన్ను ఆశతో కలిగి ఉన్నావు, ఇంకా నా మీద నమ్మకం పెట్టుకున్నావు. నేను ఆశీర్వదించకపోయినా నా మీద నమ్మకం పెట్టుకున్నావు, నేను స్వస్థతపరచకపోయినా నా మీద నమ్మకం పెట్టుకున్నావు, నేను కరుణించకపోయినా నా మీద నమ్మకం పెట్టుకున్నావు. సో నేను నీకు ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా నా మీద నమ్మకం పెట్టుకున్నావు కదా. ఆ నమ్మకాన్ని బట్టి కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. న్యాయం తీర్చు దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. సో దేవుడు ఒక విషయంలో డిలే చేస్తున్నాడు అంటే సంథింగ్ రీజన్ ఈజ్ దేర్ బిహైండ్ దట్. ఆ రీజన్ ఉంది, ఏదో రీజన్ ఉంది వెనకాల. సో అందుకే ఆయన దయ చూపాలని, మన మీద దయ చూపాలని ఆలస్యం చేయుచున్నట్ట. ఈ ఆలస్యంలో నువ్వేం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి, తప్పిపోవద్దు. మిమ్మును కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ కూడా ధన్యులు. సో కనిపెట్టడంలో కూడా ఇంత గొప్ప ఆశీర్వాదం ఉన్నవన్నీ దేవుడు చెప్తున్నాడు. చూసారా, కనిపెట్టుకొని ఉండడంలో మనం ఏం జరుగుతుంది? ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మన ఆత్మ ప్యూరిఫై అవుతుంది, మన మనస్సు ప్యూరిఫై అవుతుంది, మన శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి, ఇంకా నీతి పెరుగుతుంది, ఇంకా పరిశుద్ధత పెరుగుతుంది, ఇంకెక్కువగా వాక్యం వింటున్నాం, ఇంకెక్కువగా వాక్యం చదువుతున్నాం, ఇంకెక్కువగా ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంకెక్కువగా ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఇంకా ఎక్కువగా దేవుల్లో ఎదుగుతున్నాము, ఆయన మహిమను, ఆయన కృపను చూస్తున్నాము. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఇంకెక్కువగా మందిరాలకు వెళ్తున్నాము. సో ఇప్పుడు అర్థమవుతుందా వెయిటింగ్ పీరియడ్ అనేది దేవుడు ఎందుకు పెట్టాడో? ఇన్ని ప్రాసెస్ నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఆశీర్వాదాలే. నీకు జ్ఞానం పెరిగిందా? ఆశీర్వాదమే. నీ ఆత్మ వర్ధిల్లిందా? ఆశీర్వాదమే. అంటే ఇవన్నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. సో నీకు నీ పవిత్రత పెరిగిందా? ఆశీర్వాదం. ఆ పవిత్రత వల్ల నువ్వు పరలోకంలో నిలబడతావు, పరిశుద్ధత వల్ల పరలోకంలో నిలబడతావు, ఆ నీతి వల్ల పరలోకంలో నిలబడతావు. సో దేవుల్లో నువ్వు ఎదుగుతున్నావా? సో పరలోకంలో నిలబడతావు. సో ఇంత ఇంత గొప్ప వరాలు మనం వెయిటింగ్లో ఉండడంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. సో స్టే విత్ గాడ్. యెషయా 30:19 సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురమును, జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. సో మన మన ఏడుపు వింటున్నాడు, మన మొర వింటున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాను అంటున్నాడు. ఆయన మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. సో కనిపెట్టుకుని ఉండాలి ఎప్పుడైనా కూడా. ఆ మొర ఎప్పుడు వింటాడో, ఏ క్షణంలో వినపడుతుందో, ఏ క్షణంలో మనకు సమాధానం వస్తుందో, ఏ క్షణంలో సాక్ష్యం వస్తుందో తెలియదు. సో గాడ్ కెన్ డూ మిరాకిల్ ఎనీ టైం. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో చేస్తాడు ఆయనే. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా ఆయన అద్భుతం చేస్తాడు. సో కనిపెట్టుకుంటుండు, అయ్యా ప్రభువా, ఇంకా నేను ఆశతో ఉన్నానయ్యా, నాకు ఈరోజు నా జీవితంలో అద్భుతం చేయి, ఈరోజు నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, నా పిల్లల భవిష్యత్తును మార్చండి, నా భవిష్యత్తుని మార్చండి, నేను ఆశతో ఉన్నానయ్యా, తృప్తిపరచు నాయన, ఆశపడ్డ ఆ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు, ఆకలితో ఉన్నానయ్యా, అయ్యా నా దాహాన్ని తీర్చు తండ్రి, నా ఆకలిని తీర్చని ప్రార్థించుకున్నప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. బట్ ఒకరోజు మొరపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీకో 10 డేస్కో కాదు, రిపీటెడ్లీ కంటిన్యూస్లీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు దేవుడికి గుర్తు చేస్తూనే ఉండాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మిడ్ నైట్, అర్ధరాత్రి. నీకు మధ్యరాత్రి లేచి అప్పుడు ఏమైంది ప్రభు, ఇంకా నాకు మారట్లేదు. సో యూ షుడ్ ఫాలో విత్ గాడ్. అబ్రహాంకి వాగ్దానం వచ్చింది, పిల్లలు ఇస్తానని. షారాయికి వచ్చింది, ఊకే ఫాలోఅప్ చేసేవారు. ఏమైందయ్యా, ఇంకా పిల్లలు వస్తలేరు, ముసలోడిని అవుతున్నారు, 100 సంవత్సరాలు అవుతున్నాయి, 90 సంవత్సరాలు సారైంది, ఇక మా శరీరాలు మృతతుల్యానికి, ఇక శ్మశానానికి దగ్గరగా ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తావు. ఫాలోఅప్ చేసి పొందుకున్నారు వాళ్ళు. సో ఫాలోఅప్ విత్ గాడ్. సో నీ ఇంట్రెస్ట్ లెవెల్, నీ కాన్సన్ట్రేషన్, నీ యొక్క డెడికేషన్, నీ ప్యాషన్, ఇవన్నీ కూడా దేవుడు, నీ నీ యొక్క సిన్సియారిటీ, అవన్నీ కూడా దేవుడు మెచ్చుకుంటాడు. ఆ వెయిటింగ్లో కూడా నువ్వు దేవుణ్ణి ఓపిక పట్టుకొని ఉండడం, దేవుణ్ణి దేవుని ఆశ పెట్టుకొని ఉండడం, ఇవన్నీ కూడా మనకు లెసన్స్. ఇవన్నీ కూడా
సో అందుకే దేవుడు కావాలనే మన జీవితంలో కొన్ని హోప్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనందరం ఒక ఆశతో కలిగి బ్రతుకుతున్నాము, ఒక హోప్తో కలిగి బ్రతుకుతున్నాము. ఆయన ఏదైనా అద్భుతం చేస్తాడు, రేపైనా చేస్తాడు, ఈ రోజైనా చేస్తాడు, ఎప్పుడో చేస్తాడు, మధ్య మధ్యలో చేస్తున్నాడు కూడా మన అందరి జీవితాల్లో కూడా. మనం తప్పిపోకుండా కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, మళ్ళీ కొంత ప్రార్థనలకు డిలే చేపిస్తున్నాడు. మళ్ళీ డిలే అవుతున్న సమయంలో అయ్యో ప్రభా డిలే అవుతుంది, ఇంకా ఉన్నాడో లేడో అనుకున్న సమయంలో మళ్ళీ ఒక అద్భుతం చేస్తున్నాడు మన జీవితంలో. మళ్ళీ మనల్ని నిలబెడుతున్నాడు. మళ్ళీ కొన్ని సమాధానం రావట్లేదని డిలే అవుతున్న సమయంలో అయ్యో ఇక దేవుడు వింటాడో అని మళ్ళీ ఒక అద్భుతం చేస్తున్నాడు మనల్ని. సో హోప్ క్రియేట్ చేస్తున్నాడు. మన లాస్ట్ బ్రీత్ వరకు దేవుడు మనల్ని హోప్ క్రియేట్ చేస్తుంటా అంటాడు, కనిపెట్టుకుని ఉండేలాగా చేస్తుంటా అంటాడు. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును కాక. సో కీర్తన గ్రంథము 130 యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారా, ఈ వర్డ్స్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఒకటి కనిపెట్టుకొని ఉండడము, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడము, ఆయన మాట మీద, అంటే వాగ్దానాలు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాక్యం మీద నమ్మకం పెట్టుకోవాలి, ఆశ పెట్టుకొని ఉన్నాను. సో కనిపెట్టుకోవాలి, ఆశ పెట్టుకోవాలి. సో ఇవన్నీ చూడండి, ఈ వర్డ్స్ని నువ్వు యూజ్ చేయాలి ప్రేయర్లో, ఈ వర్డ్స్ని నువ్వు స్టాండ్ కావాలి. ఆశ అది ఎలా ఉంటుంది తెలుసా? ఆశ, సో దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు అని ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదండి. అత్యాశ ఉండకూడదు. ఎప్పుడైనా కూడా మనిషికి ఆశ ఉంటే ఆశీర్వదించబడతాడు, అత్యాశ ఉంటే ఆశీర్వదించబడలేడు. సో నువ్వు పొందుకోవాలి, అది నీ ధర్మం, అది దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి, ఆ హీలింగ్ పొందుకోవాలి, అది నీ ధర్మము, నీ హక్కు. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి, అది నీ హక్కు. నువ్వు దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏంటిది, జాబు కావచ్చు, వీసా కావచ్చు, గృహము కావచ్చు, అది పొందుకోవాలి, అది నీ హక్కు, అది నీ ఆశ. అయ్యా నేను ఆశ కలిగి ఉన్నాను సొంత గృహంలో ఉండాలని, అయ్యా నేను ఆశ కలిగి ఉన్నాను నేను ఫారెన్ ల్యాండ్కి నేను నా పిల్లల్ని పంపించాలని, అయ్యా నేను ఆశ కలిగి ఉన్నాను నాకు ఈ విషయంలో నాకు సహాయం చేయి. సో ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదండి. సో దురాశ, అత్యాశ ఉండకూడదు. సో యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. సో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ది బైబిల్. సో దీని వల్లనే మనిషి బ్రతుకుతాడండి. సో చాలామంది కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఉంటాయి, అయినా మనిషి చూడండి ఆశ చచ్చిపోకుండా బ్రతుకుతూనే ఉంటాడు. ఆ కష్టాల్లో ఆ అప్పులున్నా కూడా బ్రతుకుతాడు, అనారోగ్య సమస్యలు ఎన్నున్నా కూడా ఆశతో బ్రతుకుతాడు, అండ్ మానసిక సమస్యలు ఎన్నున్నా కూడా ఆశతో బ్రతుకుతాడు, ఇంట్లో కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నా కూడా మనిషి ఆశతో బ్రతుకుతాడు. అందుకే మనిషి ఏంటి తెలుసా? ఆశాజీవి. ఆ ఆశ పెట్టేది దేవుడు. ఆ ఆశ ఉండడం వల్లనే మనం ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని కష్టాలైనా, ఇన్ని ఎదురు దెబ్బలైనా, ఇన్ని శ్రమలైనా, ఇన్ని పోరాటాలైనా కూడా మనము తట్టుకొని నిలబడుతున్నాము. లేకపోతే చాలామంది ఏమవుతారు, ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకొని చనిపోతారు. సో ఆశ పెట్టుకొని ఉండడం వల్ల నీ భవిష్యత్తు మారొచ్చు. దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండడం వల్ల నీ యొక్క పరిస్థితులు మారచ్చు, నీ యొక్క స్థితిగతులు మారచ్చు. సో కీర్తన గ్రంథము 130 కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నది. చాలామంది కూడా ఉదయం కొరకు కనిపెట్టుకుంటారు. ఇప్పుడు కావలి వారు, ఇప్పుడు రాత్రంతా పనిచేసే వాళ్ళు అరే పొద్దున ఎప్పుడైతుందో వెళ్ళి పడుకుందామని కనిపెట్టుకుంటుంటారు. వ్యవసాయం చేసేవారు పొద్దున ఎప్పుడైతుందో వెళ్ళి పొలం దున్నుకుంటామని కనిపెట్టుకుంటారు. ఉద్యోగం చేసేవాళ్ళు మార్నింగ్ ఎప్పుడైతుందో నేను వెళ్ళి కనిపెట్టుకుందామని చూస్తారు. మార్నింగ్ డాక్టర్ ఎప్పుడు వస్తాడో, ఈ నైట్ అయిపోతే రేపు ఏమైనా అద్భుతం జరుగుతుందేమో అని కనిపెట్టుకున్నారు. సో అలా కనిపెట్టుకొని కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనిచున్నది. సో నీవు ఎవరి కోసం కనిపెట్టుకొని ఉండాలి? దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండాలి, నీ ఆశ్చర్య కార్యం కోసం నీ టెస్టిమోనీ కోసం కనిపెట్టుకొని ఉండాలి, నీ సాక్ష్యం కోసం కనిపెట్టుకొని ఉండాలి, దేవుడి యొక్క మిరాకిల్ కోసం కనిపెట్టుకొని ఉండాలి, ఆయన సమాధానం కోసం, ఆయన సాక్ష్యం కోసం, ఆయన అద్భుతము ఏమి చేస్తాడో ఏమి చేయబోతాడో అని కనిపెట్టుకొని ఉండాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకోడు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. సో ప్రభు కొరకు, దేవుడి కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు, దేవుణ్ణి ఆశ్చర్య రీతిగా నీకు అద్భుతం చేస్తాడు. సో నేను కూడా చాలా విషయాలలో కనిపెట్టుకునే ఉంటున్నాను. కొన్ని ఇస్తున్నాడు, కొన్ని డిలే అవుతున్నాయి, కొన్ని వస్తాయి కూడా.
సో కీర్తన గ్రంథము 130 అధ్యాయం 7 వచనం, ఇజ్రాయేలా యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. సో చూసారా, ఆశ కనిపెట్టుకోవడం, కనిపెట్టుకోవడం, ఆశ పెట్టుకోవడం. ఆ దేవుడి మీద ఆశ పెట్టుకో, ఆశ మాత్రం వదిలిపెట్టుకోవద్దు. యెహోవా యొద్ద కృప దొరుకును. చూసారా, ఆయన కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుత రీతిగా మహిమపరిచే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సో ఆయన మనల్ని విడుదల కలిగించే దేవుడు, బాధల నుంచి, బంధకాల నుంచి విడుదల కలిగించే దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆశ పెట్టుకోవాలి. ఆయన ఏం చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏ అద్భుతం చేస్తాడో అని ఆశ పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు విడుదల కలిగిస్తాడో అని ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండు. ఇజ్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. దోషములన్నింటి నుండి, చూసారా, ఇజ్రాయేలు సకల దోషాలు చేశారు, సకల తప్పులు చేశారు. ఆయన వారిని విమోచించాడు, అన్నింటినీ విమోచించాడు. సో మనల్ని క్షమించే దేవుడు, ఆదుకునే దేవుడు, విమోచించే దేవుడు అండ్ కృప చూపించే దేవుడు. ఆశ పెట్టుకో, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నాకు అర్హత ఉందా? పక్కకు పెట్టు. నాకు క్వాలిఫికేషన్ ఉందా? పక్కకు పెట్టు. నాకు ఏజ్ ఉందా? పక్కకు పెట్టు. నాకు నాలెడ్జ్ ఉందా? విజ్డమ్ ఉందా? ఇవన్నీ పక్కకు పెట్టండి. నువ్వు ఆశ ఉందా? ఆ ఆశను బట్టి ఆయన నడిపించగలుగుతాడు. నీకు తృప్తి, ఆశపడుతున్నావా? దేవుడు తృప్తి పరుస్తాడు, నీ ప్రాణాన్ని సేద తీరుస్తాడు. ఆశను వదులుకోవద్దు, దేవుడి కోసం కనిపెట్టుకోవడం వదిలిపెట్టుకోవద్దు. సో నీ హీలింగ్ గురించా, నీ డెలివరెన్స్ గురించా, నీ ప్రాస్పరిటీ గురించా, నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించా, బిజినెస్ బ్రేక్ త్రూ గురించా, మినిస్ట్రీయా, ఏదైనా కూడా నువ్వు ఆశ పెట్టుకొని ఉండు. సో కీర్తన గ్రంథము 33 అధ్యాయం 20 వచనం, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. చూసారా, నమ్మకము. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వెయిటింగ్ పీరియడ్లో మనిషి ఆశ కోల్పోతాడు. ఆశ కోల్పోయి ఏమవుతుంది? నిరాశలోకి వెళ్ళిపోతాడు. నిరాశ, నిస్పృహ అంటే డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ వెయిటింగ్ పీరియడ్లో జరిగే ఏంటిది క్వాలిటీస్. ఈ వెయిటింగ్ పీరియడ్లో జరిగే మార్పులు మన 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 విశ్వాస పోరాటంలో. సో యెహోవా పరిశుద్ధ నామయందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. సో బీ హార్ట్ఫుల్గా ఆయన ఉన్నాడు ఇక మన జీవితంలో, ఆయన్నే చూసుకుంటాడు అన్నీ అని నువ్వు ఆశతో పెట్టుకొని ఉండు. ఆయన కనిపెట్టుకొని ఉండు. ఆయన అద్భుత రీతిగా నీ జీవితంలో ఏ క్షణమైనా ఏ మిరాకిలైనా చేయగలుగుతాడు. కీర్తన గ్రంథము 33 అధ్యాయం 21 మనము ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కెడమునై ఉన్నాడు. చెప్పాను కదా, మనకు సహాయం చేయాలన్నా, ఆదుకోవాలన్నా, ఆశ్చర్యపరచాలన్నా, ఆశీర్వదించాలన్నా, స్వస్థతపరచాలన్నా, వీసా ఇవ్వాలన్నా, జాబ్ ఇవ్వాలన్నా, గృహం ఇవ్వాలన్నా, పిల్లల భవిష్యత్ ఇవ్వాలన్నా, మనకు మంచి ప్రాస్పరిటీ ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, పిల్లలు ఇవ్వాలన్నా, అండ్ వివాహము జరగాలన్నా, ఇట్స్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ది గాడ్. ఓకే, ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మన కేడము. ఈజ్ అవర్ పిల్లర్, ఈజ్ అవర్ వాల్, ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఈజ్ అవర్ బ్యాక్ బోన్. సో ఈజ్ అవర్ సపోర్ట్. ఆయన మనకు కెడమై ఉన్నాడు. సో ఆయనే మనకు అన్ని. ఆధారపడాలి దేవుడి మీద. అలా అన్ని విషయాలలో నువ్వే ప్రభువా, నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీవే నా సహాయకుడవు, నీవే నా కెడము, నీవే నా ఆదరణకర్తవు, నీవే నా సమాధానము, నీవే నా తండ్రి, నీవే నా కాపరి, నీవే నా వైద్యుడవు, నీవే నా రక్షణకర్తవు, నాకెవరు లేరయ్యా, నీవు తప్పించి నాకు ఇలాంటి కార్యాలు చేసే దేవుడు ఎవరు లేరు. సో యు ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ గాడ్. యు ఆర్ గివింగ్ ద డిక్లరేషన్ టు గాడ్, యువర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ లార్డ్, వితౌట్ యూ ఐఎమ్ నథింగ్. సో అది నువ్వు చెప్తున్నావు, దేవుడికి కమ్యూనికేట్ చేస్తున్నావు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టున్నాము, నీ కృప మా మీద నుండును గాక. సో ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళకు ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు, ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు, ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, ఆయన ఎప్పుడు కూడా బలహీనపరచడు. సో ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నావా, నీకు యవ్వన బలం ధరించుకుంటావు, నూతన జ్ఞానం వస్తున్నాం. సో మనందరం కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి దేవుల్లో నడుస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నాము, కానీ కొన్ని విషయాలలో కనిపెట్టుకుంటున్నాము. కానీ దీనివల్ల మనకు ఏమవుతుంది? ఇంకా దేవుళ్ళో జ్ఞానం పెరుగుతున్నాం, మనము ఇంకా పరిశుద్ధంగా మారుతున్నాము, ఇంకా పవిత్రంగా మారుతున్నాము. ఇవన్నీ వరాలే, ఇవన్నీ కూడా నీకు బహుమానాలే, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. నువ్వు వాక్యాన్ని ఎక్కువ వింటున్నావా, అది నీకు ఆశీర్వాదమే. నువ్వు వాక్యాన్ని ఎక్కువ తెలుసుకుంటున్నావా, అది నీకు ఆశీర్వాదమే. ఇంకెక్కువసేపు ప్రార్థన చేయగలుగుతున్నావా, అది నీకు ఆశీర్వాదమే. దేవుని ఎక్కువగా స్తుతిస్తే ఆరాధిస్తున్నావా, అది ఇంకా ఆశీర్వాదమే. నువ్వు ఇంకెక్కువగా మందిరానికి వెళ్ళగలుగుతున్నావా, అది నీకు ఆశీర్వాదమే. అలాగే నువ్వు దేవుడిని ఆశ పెట్టుకొని ఉన్నావా, ఆశలో నుంచి దేవుడు అద్భుతం చేస్తాడు, అది నీకు
ఆశీర్వాదమే. నువ్వు పరిశుద్ధపడుతున్నావా, అది నీకు ఆశీర్వాదమే. పవిత్రపడుతున్నావా, అది నీకు ఆశీర్వాదమే. నీతిమంతుడిగా మారుతున్నావా, అది నీకు ఆశీర్వాదమే. చూసారా అండి వెయిటింగ్ పీరియడ్లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో. కానీ మనం కంటికి కనిపించే బ్లెస్సింగ్సే చూస్తాము, కానీ మన వెనకాల దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు వెయిటింగ్ పీరియడ్లో. మన మైండ్ని, మన మైండ్ సెట్ని, ఎక్స్పీరియన్స్ లెవెల్ని, మనకు అనుభవాన్ని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, మన ఆత్మను ఈ లిఫ్టప్ చేస్తున్నాడు, మన విశ్వాసాన్ని లిఫ్టప్ చేస్తున్నాడు, పైకి పెంచుతున్నాడు. యెహోవా మీ కొరకు కనిపెట్టుచున్నాము, నా మీద నీ కృప మా మీద నుండును గాక. సో కీర్తన గ్రంథం 37:34 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకున్న తరంలో జస్ట్ వాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్, నాట్ లెఫ్ట్ సైడ్, నాట్ రైట్ సైడ్. సో స్ట్రైట్, అవర్ రూట్ ఈస్ ద స్ట్రైట్ రూట్. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చూసారా, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడట వెయిటింగ్ పీరియడ్లో. మనకు ఆ హెచ్చించడానికి ఏమొస్తుంది? సామర్థ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ నైట్లో మన అందరినీ బ్లెస్ చేశాడు అనుకోండి, మనకు తెలియదు ఏం చేయాలో. సో మనకు ఆ శక్తి సామర్థ్యాలను ఇస్తాడు ఆ వెయిటింగ్ పీరియడ్లో. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించుకును అంటే నీ సామర్థ్యాన్ని పెంచుతాడు. భక్తిహీనులను నిర్మూలం కాగా నీవు చూచెదవు. సో ఈ వెయిటింగ్ పీరియడ్లో అందరూ అంటారు, ఈ భక్తిహీనులు అంటారు, ఏమైంది నీ దేవుడు ఉన్నాడా, నీ దేవుడు ఉంటే నీకెందుకు స్వస్థత పడట్లేదు, నీ దేవుడు ఉంటే నీకెందుకు ఆరోగ్యం రావట్లేదు, నీ దేవుడు ఉంటే ఎందుకు నీ పిల్లలు సెటిల్ కావట్లేదు, నీ దేవుడు ఉంటే ఎందుకు నీకు ఉద్యోగం రావట్లేదు, నీ దేవుడు ఉంటే ఎందుకు నువ్వు కొత్త గృహం కొనుక్కోవట్లేదు అని భక్తిహీనులు అంటారు కదా. వాళ్ళ ముందు దేవుడు ఏం చేశాడు? నువ్వు వెయిట్ చేసావు కదా 1 year 2 year 5 years, అంతకు తగ్గట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతకు 7 రెట్ల అత్యధికమైన ఆశీర్వాదము, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు ఇచ్చే దేవుడు. సో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. సో వెయిటింగ్ టు గాడ్, కనిపెట్టుకున్న సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఆయన మార్గమును అనుసరించము. ఆ సమయంలో నువ్వు దారి తప్పిపోకు, తొలగిపోకు. అయ్యో దేవుడు ఏం చేయట్లేదు కదా, వేరే దారిలో వెతుకుదాము. ఆ నీతిగా ఉంటే దేవుడు ఏం పట్టించుకోవట్లేదు, మన అవినీతిలో వెళ్దాము. పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఏం పట్టించుకోవట్లేదు, అపరిశుద్ధంగా వెళ్దాము. పవిత్రంగా ఉంటే దేవుడు పట్టించుకోవట్లేదు, అపవిత్రంగా వెళ్ళిపోదాము. సో అలా కాకుండా దేవుడి మార్గం నేను అనుసరించు. అప్పుడు ఏం చేసుకుంటావట? భూమిని స్వతంత్రించుకోవడం అంటే అంత గొప్ప రివార్డు నీకు ఇస్తాడు. నీ వెయిటింగ్ పీరియడ్ కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా నిన్ను బ్లెస్ చేస్తాడు దేవుడు. ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. చూసారా, మన ముందు వాళ్ళు బ్లెస్ అవుతున్నారు, వీళ్ళు బ్లెస్ అవుతున్నారు. డోంట్ వరీ, లెట్ దెమ్ గో. బట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విల్ బీ స్టేబుల్. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా స్టేబుల్గా ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్ అన్స్టేబుల్ ఉంటుంది. సో దేవుడు ఒకసారి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అంటే గుర్తుపెట్టుకోండి, అప్పే ఉంటుంది కానీ డౌన్ అనేది ఉండదు దేవుడి ఆశీర్వాదంలో. సో మనమే ఏదైనా చెడగొట్టుకోవాలి తప్పించి, మనమే గర్వం వచ్చో అహంకారం వచ్చో తీసేసుకోవాలి తప్పించి, కానీ దేవుడు ఒకసారి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అంటే స్టెప్ ఆన్ స్టెప్ ఇంక్రిమెంటే ఉంటుంది కానీ డిక్రిమెంట్ ఉండదు. సో భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. సో మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు భక్తిహీనులు, కానీ మనము విస్తారంగా ఫలించే చెట్టు, భూమి అంతా ఫలించే చెట్టులాగా మనము ఉంటాము. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయినను, నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. చూసారా, నువ్వు దేవుడి కొరకు కనిపెట్టకుండా నువ్వు ఆ మార్గంలో వెళ్ళి ఈ మార్గంలో వెళ్ళి రాంగ్ రూట్లో వెళ్ళి నువ్వు అక్రమ సంపాదన సంపాదిస్తే ఒకరోజు నువ్వు కనబడకుండా వెళ్ళిపోతావేమో. కానీ దేవుడి గురించి కనిపెట్టుకొని ఉండు, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది నీకు ఉంటుంది. సో నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతిని నిల్చును కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. సో అపరాధులు ఎప్పుడు కూడా నశిస్తారు. సో మనము దేవుడి కొరకు కనిపెట్టే టైంలో మనం ఏం చేయాలంటే ఇలాంటి అపరాధంలో పడిపోకుండా, తప్పులో పడిపోకుండా, తొలగిపోకుండా మనం దేవుల్లో నిలకడగా ఉండేలాగా, వాక్యంలో నిలకడగా ఉండేలాగా, మనము ఎలాంటి తప్పులు, పొరపాట్లు, దోషాలు ఈ వెయిటింగ్ పీరియడ్లో చేయకుండా. ఇవే జరుగుతాయండి. ఒక వెయిటింగ్ పీరియడ్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో కూడా చెప్తాను. నువ్వు ప్రార్థిస్తున్నావు, జవాబు రావట్లేదు, ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా నీకు ఏమవుతుందో తెలుసా? అవిశ్వాసంలోకి వెళ్తావు, అల్ప విశ్వాసంలోకి వెళ్తావు, కుడివైపుకో ఎడమవైపుకో తప్పిపోవాలని చూస్తావు. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో విల్ కంటిన్యూ టుమారో.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరేయుడు యేసయ్య, దేవుడి గురించి కనిపెట్టుకునుండు. దాంట్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మాకు కళ్ళకు గట్టి చూపించినందుకు వందనాలయ్యా. మేమందరం మీకోసం ఆశ పెట్టుకొని కనిపెట్టుకుని ఉన్నామయ్యా. అయ్యా, మాలో ఆశను సృష్టించండి, ఆ దాహాన్ని సృష్టించండి, ఆ ఆకలిని సృష్టించండి. మీతో స్టిక్ అయ్యే కృపను దయచండి. ఇంకా ఆశతో మీ మీ వైపు చూసి కనిపెట్టుకునే ఉండే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.